సో వేదం ఏంటంటే హిస్టరీ చెప్పదు కాబట్టి పక్కన పెట్టండి. ఇంకా రామాయణం. మీరు ఇంకా హిస్టరీ మీరు హిస్టరీ అన్నారు కాబట్టి అవును, భారతము, మహాభారతము. మహాభారతం అవునా. ఇవి ఆ, కాకుండా పురాణాలు. పురాణాలు. పురాణాలకు కొంత హిస్టరీ ఉంటుంది అవునా. అయితే వీటిల్లో ఈ 18 పురాణాలు తర్వాత మన ఏమంటారు రామాయణ మహాభారతాల్లో, కాళిదాసు కావ్యాల్లో, ఆర్యభట్ట ఆర్యభట్టీయంలో కానీ లేకపోతే ఇంకేమన్నా ఓ, నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల. శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మళ్ళీ డాక్టర్ బగిటా చాగంటి గారు వచ్చారు ఒక ఇంపార్టెంట్ విషయం మీద మాట్లాడడానికి. నమస్కారం డాక్టర్ గారు. ఓ నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. చెప్పండి సార్, ఏంటి విశేషాలు ఏంటి ఈ సంధ్యా స- సమయంలో? ఏంటి అది ఇంపార్టెంట్? సార్, ఇంకా ఇండియాలో ఎలక్షన్స్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసాయి. 13వ తారీఖుకి ఇవాళ ఆల్రెడీ 8. ఇండియాలో 9 వేసుకోండి. ఓకే. కరెక్ట్. ఇంకా 3 4 రోజులు. సో ఇంత దగ్గరలో ఉండేటప్పటికి ఈ ఎట్లాగైనా సరే కానీ దేశంలో ఉన్న ఆ, దాని అంటారు హార్మోనీని విరగొడదామని చెప్పి, జనాల మధ్యలో చిచ్చు పెడదామని అని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ లైక్ మైండెడ్ పీపుల్ ఎంత దాష్టికాలకు దిగారంటే, మొన్న మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆ, ఆ, అది బిల్ తెద్దాం వెల్త్ అనుకున్నారు. ట్యాక్స్ గురించి వెల్త్ ట్యాక్స్ మీద బిల్ ఆ, తీసుకొద్దాం అనుకుంటే ఆ, అదంతా జనాలలో రివోల్ట్ తెచ్చింది అని చెప్పి కొంచెం తగ్గుమణుగుతున్నప్పటికీ మళ్ళీ ఈ శామ్ పిట్రోడా ఇంకోటి మొదలు పెట్టాడు అనమాట. వాడే మళ్ళీ. మళ్ళీ వాడే. వాడికి ఏమైంది? ఏమన్నాడు వాడు? వాడు ఏమంటున్నాడంటే, అసలు మనమంతా దేశంలో జనాలందరూ ఇంత హార్మనీగా ఉంటే వాడి వాడి కళ్ళు కుడుతున్నాయేమో అని నాకు అనిపిస్తోంది అనమాట. వాడు ఏంటి అసలు? ఏమన్నాడు చెప్పండి, ఫస్ట్ ఏమన్నాడు చెప్పండి. వాడు ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో ఈస్ట్ లో ఉన్న వాళ్ళంతా కూడాను చైనా నుంచి వచ్చారు, అట్లాగ ఉంటారు అని చెప్పి, ఆ, 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 అట్లాగే నార్త్ లో ఉన్న వాళ్ళంతా కూడాను అటు ఏంటి ఫారిన్ నుంచి, ఇప్పుడు ఈ అమెరికా కానీ యూరోప్ నుంచి కానీ వచ్చారు అని చెప్పి, ఆహా, తెల్లగా ఉంటారు కాబట్టి. ఓకే. ఆ, ఇటు వెస్ట్ లో ఉన్న వాళ్ళేమో అంతా ఇటు ఈ సౌదీ నుంచి వచ్చారు అని చెప్పి, ఓ, ఆ, ఆ, ఆ ఆ, ఆ. ఆ, ఇటువైపు ఏమోనో సౌత్ లో ఉన్న వాళ్ళంతానేమోనో ఆఫ్రికా నుంచి వచ్చారు అని చెప్పి అన్నట్టు మొదలు పెట్టాడు అనమాట. అంటే కలర్ ని బట్టి డిస్క్రిమినేట్ చేస్తున్నాడు అనమాట. ఉమ్, 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 కలర్ ని బట్టి డిస్క్రిమినేట్ చేసి ఆ, ఇది సంగతి అని చెప్తున్నాడు అనమాట. ఉమ్, 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 ఉమ్. సో అంటే వాట్ ఈస్ ఈ ట్రైంగ్ టు గివ్ అ మెసేజ్ అని నాకైతే అర్థం కావట్లేదు అనమాట. అది ఒక సినిమాలో, అది అత్తారింటి దారేదిలో, ఆ, ఈ పవన్ కళ్యాణ్ ఎంఎస్ నారాయణ ఒక మాట అంటాడు. సార్, ఎంఎస్ నారాయణ ఏమంటాడంటే, సార్ మీరు డ్రైవర్గా ఫిట్ గారేమో సార్ అంటే. అంటే నీ పిల్లిగడ్డ నీకేమైనా ఫిట్ అయిందారా అంటాడు. అట్లనే శామ్ పిట్రోడాకి ఆ ఆ పిల్లిగడ్డ అది వాడు వేసుకొని, ఆడు అసలు చిరాగ్గా ఉంటాడు. మనిషి చూడ్డానికి చిరాగ్గా ఉంటాడు. చిరాగ్గా ఉంటాడు. అవును, అవును. కానీ వాడికి ఇలా నోటితో భారతదేశాన్ని విభజించటం ఏంటి అసలు? అసలు ఈస్ట్ నుంచి వచ్చిన వాడు, ఈస్ట్లో ఉన్న వాళ్ళంతా చైనా నుంచి వచ్చినట్టుగాను, నార్త్ నుంచి ఏంటి తెల్లోళ్ళుగాను, ఇక్కడ తెల్లవాళ్ళుగా. ఆ, తర్వాత ఇక్కడ వెస్ట్ సైడ్ ఏమో సౌదీయా, సౌదీ సౌదీ అరేబియా నుంచి. ఓకే. అరేబియా నుంచి, అరేబియా నుంచి. ఓకే. ఇక సౌత్నేమో అంతా ఆఫ్రికా నుంచి. ఆఫ్రికా నుంచి వచ్చా అంట. చాలా గొప్ప, చాలా గొప్ప మాట అన్నారు. నిజంగా అసలు మనిషి అసలు మాట నిజం చెప్పాడండి. ఆయన ఆ, సత్యం చెప్పాడు. ఎంత సత్యం చెప్పాడంటే, కానీ సత్యంలో కొంత ఒక కీ మిస్సింగ్ ఉంది. అదేంటో నేను చెప్తాను. ఆ. ఓకే. ఇప్పుడు మనకున్న గ్రంథాల్లో బెస్ట్ గ్రంథాలు ఏవి శాస్త్రి గారు? వేదము. ఒకటి, నంబర్ వన్. సో వేదం ఏంటంటే హిస్టరీ చెప్పదు కాబట్టి పక్కన పెట్టండి. ఇంకా రామాయణం. ఇంకా మీరు హిస్టరీ అన్నారు కాబట్టి భారతము, అవును, మహాభారతము. మహాభారతం అవునా. ఇవి మ- కాకుండా పురాణాలు. పురాణాలు. పురాణాలకు కొంత హిస్టరీ ఉంటుంది అవునా. అయితే వీటిల్లో ఈ 18 పురాణాలు తర్వాత
మన ఏమంటారు రామాయణ మహాభారతాల్లో, కాళిదాస్ కావ్యాల్లో, ఆర్యభట్ట ఆర్యభట్టీయంలో కానీ, లేకపోతే ఇంకేమన్నా శంకరాచార్య మాటల్లో కానీ, భాష్యంలో కానీ, ఎటువంటి ఆయన రాతల్లో కానీ ఎక్కడా కూడా ఒక్క మాట కూడా బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మేము స్థిరపడ్డాము అని ఒక్క పదమన్నా లేదు. అంటే వీళ్ళందరికీ అన్నిటికంటే ఇంకా ముందు అనుకుంటున్నాడేమో ఈయన. అది చెప్తున్నా, వస్తున్నా నేను అక్కడికి వస్తున్నా. చెప్పలేదు. పోగా మన వాళ్ళు అందులో ఏం రాశారంటే ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళి పనులు చేసామని. ఉదాహరణ, మన ఎక్కడ సౌత్లో రాజరాజ చోళుడు, అవును. ఆయన ఎక్కడి నుంచి భారతదేశాన్ని వెళ్ళాడంటే ఈ ఈ తమిళనాడు నుంచి ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పార్ట్ ఆఫ్ చైనా, బంగ్లాదేశ్ అండ్ బర్మా, ఇండోనేషియా, అటు అటు ఈస్ట్ వైపు దాకా వెళ్ళిపోయాడు. అవును. ఎంత పెద్ద సామ్రాజ్యం తెలుసా మీకు అది? ఉమ్. ఎంత పెద్ద సామ్రాజ్యం అంటే రాజరాజ చోళుడు అంటే అందరికి ఇది. ఆ, అంత పెద్ద రాజ్యాన్ని స్థాపించాడండి ఆయన. ఆ, మామూలు కాదు. ఒకటి పక్కన పెడు. గౌతమిపుత్ర శాతకర్ణ సంగతి మీకు తెలిసిందే. మన అవును. బాలయ్య యాక్టింగ్ చేశాడు ఇట్లా ఇక్కడ వేళ్లాడుతూ. పాపం ఆయన కష్టపడి 60 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన యాక్ట్ చేశాడు. దాన్ని చేసి దాన్ని పేరైతే బాగానే, సినిమాకి పేరే వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ మొత్తానికైతే సినిమా బాగా తీశాడు. ఏదో ఆయన ఆయన దీనిలో పట్టి ఉండవు. సో గౌతమిపుత్ర శాతకర్ణి ఎంత గొప్పవాడు. మీరు దాన్ని బలవంతంగా తీసుకెళ్లారా సినిమాకి? ఇప్పుడు మన వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు కాస్త చూడాలనిపిస్తుంది కదా. సరే, చెప్పండి, మొత్తానికి చెప్పండి. అది. అది సో ఇలాంటివన్నీ మనకు తెలిసిన తర్వాత ఇంత గొప్ప హిస్టరీ భారతదేశంలో ఉంది. అశోకుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అవును, వెళ్ళాడు. అవును, అసలు ఆయన బీభత్సంగా ఆఫ్ఘనిస్తాన్ దాకా, పైన ఇరాన్ దాకా వెళ్ళిపోయాడు ఆయన. అవును, ఇంకా పైన. సో ఇవన్నీ రీసెంట్ టైమ్స్ చెప్తున్నాను. అవును. ఓకే, అన్ని జస్ట్ 1000 ఏళ్ల లోపల, 2000 ఏళ్ల లోపల. అది దానికంటే ముందుకెళ్తే మహాభారతంలో మీకు మొత్తం భారతంలో ఎంత స్పష్టంగా చెప్పాడంటే భారత యుద్ధానికి ఎవరెవరిని పిలిచారు ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. యుద్ధానికి. అవునా శాస్త్రి గారు? అవును. అవును శాస్త్రి గారు, మీరు ఆఫ్రికాకి ఎప్పుడు వెళ్తున్నారు? ఎందుకు సార్? ఆయన ఒక పెద్ద ఆయన అక్కడ, పెద్ద ఆయన ఇద్దరు పెద్ద ఆయన గొడవ పడుతున్నారు అక్కడ ఇద్దరు. మీరు కాస్త వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా ఎవరో తరపున మాట్లాడాలి కదా మీరు. ఎవరు సార్? ఏంటి సార్, ఏంటి సార్ అట్లా అంటారు? అలా అట్లా అట్లా మర్చిపోతారు శాస్త్రి గారు. ఇద్దరు గొడవ పడుతున్నారు అక్కడ, మీరు వెళ్తున్నారా లేదా? నాకు ఎవరో తెలియదు. బాగా చెప్పారు. ఈ సెంటెన్స్ కోసం వెయిట్ చేస్తాం. తెలియనప్పుడు మనం ఎట్టెళ్తాం శాస్త్రి గారు? అలానే అవును. భారత యుద్ధంలో ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటే బయటోడు వచ్చి ఎందుకు యుద్ధం చేస్తాడు ఇక్కడ? ఆ, ఎందుకు వస్తాడు? మీరు చెప్పండి శాస్త్రి గారు. ఉమ్, మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు జనాలన్నందులో స్పష్టంగా మహాభారతం రాసింది. అవును. దుర్యోధన అండ్ ధర్మరాజు మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, మాకేం పని, మా సైనికులు తెచ్చి ఎందుకు సావాలి అక్కడ మేము? ఎగ్జాక్ట్లీ. అవునా కదా? మాకేంటి పని మీకు అక్కడ? మీరు మీరు కొట్టుకోండి. అవును, అవును, ఏంటి మేము ధర్మరాజు ఎందుకు పిలిచాడు? ధర్మం కోసం అని పిలిచాడు. అవును, మరి దుర్యోధను ఎందుకు పిలిచాడు? దుర్యోధను వైపు ఎందుకు ఎక్కువ మంది వెళ్ళారు? ఇది అవును, మనం ఆలోచించాల్సిన విషయం. అవును. దుర్యోధనుడు అంటే ఇది వాళ్ళందరికీ ఉమ్, తెలుసా మీకు? ఆ, తెలియదు. కౌరవులు అంటే ఇది ప్రపంచానికి ఇది, ఉమ్, ఇంక్లూడింగ్ కృష్ణుడికి, ఎవరికి, బలరాముడికి. ఉమ్, అసలు కౌరవులతో పెట్టుకునే అంత దొమ్మ ఎవడికి లేదు, ఉమ్. ఎవడికి లేదంతే. కానీ మరి భారత యుద్ధానికి ఆ, లో కౌరవుల వైపు ఎందుకు నించోలేదు ఎవరు కృష్ణుడు? చెప్పాడు? నేను ఎవరి వైపు నుంచోను, నేను రథసారథ్యం మాత్రమే చేస్తాను, మీ ఇష్టం ఎవరు కావాలని నన్ను తీసుకున్నాను. అవును. ఈయనేమో నేను తీర్థయాత్రకి వెళ్తున్నాను, నా వయసు అయిపోయి నాకు సంబంధం లేదు కానీ బలరాముడా? ఆ, బలరాముడా? ఆ, అన్నాడు. కానీ యదువీరులంతా ఒకవైపు వస్తారు, నేను కృష్ణుడిని రథసారథిగా ఒక చోటు ఉంటే మిగతా యదువీరులంతా ఇంకో సైడ్ వస్తారు. చెప్పండి ఎవరెవరికి కావాలి? ఉమ్, ఆయన ఒక లెక్క చెప్పాడు కృష్ణుడు, ఇంతమంది ఉన్నారు, వాళ్ళని మీకు ఇస్తాను, ఎవరు తీసుకొని తీసుకోండి, నేను ఇంకో సైడ్ వెళ్తాను, నేను రథసారథ్యం మాత్రమే చేస్తాను, నేను ఆయుధం పట్టను. ఉమ్, వల్ల గుద్దేసి చెప్పేసి ఆ, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా మరి సహాయం. సో ఇచ్చాడు ఆయన. యదువీరులందరూ ఒక చోటుకి వెళ్ళిపోయారు. అది దుర్యోధన వైపు వెళ్ళిపోయారు, ఈయనేమో ఇటు అర్జునుడి వైపు వచ్చాడు. ఉమ్.
సార్ మొత్తం ప్రపంచం అంతా ఇది సార్. ఉమ్, కౌరవులంటే భయం, వణుకు, ఉమ్, అంత అసలు అదొక కురు సామ్రాజ్యం అంటే ఎంత పెద్దగా వర్ధిల్లిందంటే, ఎందుకంటే చెప్తా, రీజన్ కూడా చెప్తా. ధర్మరాజు తనకి ఆ, అది ఇచ్చిన తర్వాత అదేంటి ఏంటి ఏం ప్లేస్ ఇచ్చారు ఆయనకి, మర్చిపోయిందని. ఒక ప్లేస్, ఒక ఎడారి ఇస్తారు ఆయనకి ఉమ్, ఎలుకోమని ఆ ఉమ్, ప్లేస్. సో ఆయన దాన్ని సుభిక్షం చేసుకొని చక్కగా రాజ్యం స్థాపిస్తాడు. ఆయన ఆ, స్థాపించి రాజసూయాగం చేస్తాడు. ఉమ్. రాజసూయాగం అంటే ఏంటో తెలుసా మీకు? చెప్పండి సార్ ప్రేక్షకుల కోసం. ఆ, ప్రపంచంలో ఉన్న వాళ్ళ అన్న రాజుల్ని, ఇదిగో నేను ఇక్కడ నుంచున్నాను, నేను ధర్మం స్థాపిస్తున్నాను, ఇది ధర్మం. ఆ ధర్మం ఏంటంటే వేద ధర్మం. దీనికి ఉమ్, అనుకూలంగా ఉన్నవాళ్ళు మీరు నాకు పన్ను కట్టండి, మిమ్మల్ని మీ జోలికి రాను. మీరు అపోజ్ చేస్తే మిమ్మల్ని నరికేస్తాం. సింపుల్ స్టోరీ. ఉమ్. కానీ అట్లా నరకటం పాపం కాదు సార్. కాదు, ఆపోజిట్ ఒక ధర్మం. ధర్మం వేద ధర్మం కాదంటావా నువ్వు? వేద ధర్మం కాదన్న వాళ్ళు తప్పు. వేద ధర్మం కాదన్న వాళ్ళు పరమాత్మను అపోజ్ చేస్తున్నారు. వేదం అనేది ధర్మం కదండి. దానిలో నిన్నేమి నీ రాజ్యాన్ని నేను తీసుకోవట్లేదు, వేదం ప్రకారం నేను తీసుకోకూడదు కూడా. ఉమ్, కానీ వేద ధర్మం అంటే ఏమిటి? రాముడు స్థాపించిన ధర్మం కొన్ని ఉన్నాయి కదా, ఉమ్, అవునా? ఇలాంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి కదా, ఆ ధర్మాలన్నిటి మీరు పాటించి తీరాలి. సొసైటీ నార్మ్స్ అన్నమాట. ఆ, ఆ సొసైటీ నార్మ్స్. ఇప్పుడు చూడండి, వాలి సుగ్రీవుడి యొక్క భార్యని ఎత్తుకెళ్ళిపోయాడు. అవును, వెళ్ళిపోయి తన భార్య కింద చేసుకోవడం తప్పు. అవును, కాబట్టి దాన్ని ఖండించాడు, వాళ్ళని చంపాడు. అవును, అట్లా తన భార్యని ఎవడెత్తుకుపోతే వాణ్ణి చంపాడు. అవును, చంపి ఆ, దురిమాడు, రాక్షసులందరినీ అక్కడ తురిమాడు. అందరు ఉమ్, ఎవరెవరైతే భక్షకుల కింద మారి ఋషుల్ని తపస్సుల్ని డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళందరినీ చంపాడు. అవును. అది కరెక్టే. కానీ మీరు ఇప్పుడు ఆ, నే- నే- నన్ను రాజుగా అంగీకరించడం అంటున్నారు, వాళ్ళని నన్ను చంప. రాజుగా అంగీకరించమని అంటలేదు. వేద ధర్మాన్ని అంగీకరించకపోతే. సార్ మీకు వేద ధర్మం ఉండదు సార్. నాకు కానీ నేను కూడా అదే నమ్మాలంటే నా ధర్మం నాకు ఉంటుంది కదా. చాలా బాగా చెప్పారు శాస్త్రి గారు. శాస్త్రార్థం చేయండి అంటే ఆ, తప్పులేదు. మీరు నమ్మకపోతే శాస్త్రార్థం చేయండి. మీతో చేయాల్సిన అవసరం నాకేంటి సార్, నేను ఆ, చెయ్యను. ఒళ్ళు వాయగొడతాం అదేంటి సార్. అంతే. తప్పదు. ధర్మం స్థాపించాలి శాస్త్రి గారు. ఆ, ఉం. శాస్త్రార్థం చేసి నీ ధర్మం కరెక్టే నిరూపించు. ఆ, అప్పుడు నీ ధర్మం మేము వస్తాం. ఓ, ఓకే, ఉం. ఓకే. వేదం అదే చెప్తుంది కదా. అవును రైట్. వేదం అందరం కలిసి డిస్కస్ చేసుకోండి, ఏది రైటో చెప్పండి. ఓ, ఓకే. ఇవి నా రూల్స్ రాబాయి, ఇవి వేదం నుంచి తీసిన నా రూల్స్. ఈ రూల్స్కి నువ్వు అగేన్స్ట్ అంటే చెప్పు, నేను నీ మీదకి వచ్చేస్తాను. ఉమ్, లేదు ఒప్పుకున్నావు అనుకో, నీ సపోర్ట్ నాకు ఉంటుంది. నేను ఎవరు టచ్ చేయకుండా, ఎట్లా ఇప్పుడు అమెరికా వాడు అందరికీ శాసిస్తున్నాడో అట్లా ఆ రోజుల్లో శాసించారు. ఉమ్, ఉం. అమెరికాతో ఎవరిని పెట్టుకోవాలంటే వాడికి భయమే కదండి. అవును. ఇప్పుడు ఇప్పుడు బైడెన్ ఉండగా అందరూ పెట్టేసుకుంటారు అమెరికాతో. ట్రంప్ ఉండగా అందరికీ ఇదే. ఉమ్, ట్రంప్ వచ్చారు. ట్రంప్ అంటే ట్రంప్. ఉమ్, వాడు రావాలి మళ్ళీ ప్రెసిడెంట్గా అయితేనే మనకి బెస్ట్. ఆ, సరే, ఎనీహౌ ఇప్పుడు నేనేం చెప్పొచ్చేది ఏంటంటే, మహాభారతం టైంలో అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే దుర్యోధనుడికి భయపడి వచ్చారు. ఆ, అట్లని ధర్మరాజు ధర్మం నిలబెట్టాలని చెప్పి ధర్మం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, కానీ దుర్యోధనుడి సైడ్ భయంతో ఎక్కువ మంది 11 అక్షౌణీలు వచ్చింది. ఉమ్, ఈయనకి 7 అక్షౌణీలే కదా. అవును. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతోంది? రకరకాల దేశాల నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, ఇక్కడ వాళ్ళకి ఆ భయం ఉంది, వీళ్ళతో పని ఉంది. అవును. కాబట్టి శాంపిట్రోడాలో అనడంలో తప్పు లేదుగా, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చారని. చెప్పండి శాస్త్రి గారు. ఆహా, అట్లా కాదు. శామ్ పెట్రోడా గారు అయితే అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారని చెప్పే బదులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు. బాగా చెప్పారు శాస్త్రి గారు. జనాలు ఏంటంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళారు, ఉమ్, అక్కడే స్థిరపడ్డారు, వాళ్ళకి వీళ్ళతో పని ఉంది కాబట్టి వచ్చారు వాళ్ళు. ఆ, సో అలాగే ఇప్పుడు మీరు ఆఫ్రికాకి ఇద్దరు కొట్టుకుంటారు, మీరు వెళ్తారంటే నాకేం పని, నాకు ఎవరు తెలియదు అక్కడ. అవును, అట్లనే మనం తెలవని వాడి కోసం ఎందుకు వెళ్తాం మనం? అవును, అవును, ఇప్పుడు ఆ, పాండురాజు పెళ్లి చేసుకున్న వాళ్ళు కుంతి మాద్రి ఇద్దరున్నారు. అవును. మాద్రి ఎక్కడమ్మా తెలుసా మీకు?
ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్. ప్రస్తుతం ఇరాన్. ఇరాన్. ఉమ్, ఇరాన్ అవతల వైపు. ఓకే. సో అక్కడి నుంచి తెచ్చుకున్నారు మాదిరి. ఉమ్, అతను ఇక్కడికి యుద్ధానికి వెళ్ళాడు ఈయన పాండ్రాజు. ఉమ్, వెళ్ళి, అంటే యుద్ధం అంటే యుద్ధం కాదు, ఆయన వెళ్ళి తన రాజ్యం గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాడు కదా, వెళ్ళాలి, ప్రతి రాజు వెళ్ళినప్పుడు తను వెళ్ళాడు, తను కూడా వెళ్తే అక్కడ వాళ్ళు ఆయన స్వాగతించారు. ఉమ్, స్వాగతించి ఆయన అన్నాడు, మీతో మాకు వియ్యం బాగుంటుంది కానీ కయ్యం బాగుంటుంది నాయన అని చెప్పి నా చెల్లెల్ని చేసుకో అన్నాడు. ఉమ్, అంటే ఇదేదో బాగుందని చెప్పి చేసుకుంటే చేసాడు. అట్లా చాలా మంది అలా రాజులకి ఇప్పుడు కూతురునో చెల్లెలను ఎవరినొచ్చి పెళ్లి చేసి రాజ బంధుత్వం నిలబెడతారు. ఉమ్. చాలా కాలం. అందులో మీకు రాముడు కొడుకు, ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా లవకుశులు. అవును. ఒకళ్ళు సౌత్ లో ఉన్న వాళ్ళని చేసుకున్నారు. ఓ. ఇక్కడ రాజ్యం, ఇక్కడికి వచ్చి రాజ్యం కూడా వెళ్ళాడు ఆయన. ఓ. సో ఓకే. సో ఇది కుచుడు చనిపోయిన తర్వాత లవుడు అనుకోండి ఇక్కడికి వచ్చి సౌత్ లోకి వచ్చి రాజ్యం వెళ్ళాడు. ఓ. ఓకే. అది జరిగింది అట్లా. ఉమ్, తర్వాత ఇట్లా మీకు మొత్తము మనకి చరిత్ర చూస్తే తెలిసిపోతుంది. ఉమ్, చరిత్రలో అప్పట్లో ఉన్న రాజ్యాలు వేరు, పరిసరాలు వేరు కదండి. అవును. ఇప్పుడు మీరు చరిత్ర కరెక్ట్గా మీరు అన్ని పురాణాలు తిరగేసి జాగ్రత్తగా కట్టకట్టి చూస్తే మీకు అన్నిట్లోనూ ఒక లైన్, స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది చక్కగా. ఉమ్, ఈ శామ్ పీట్రోడో లాంటి వాళ్ళకి ధనమతం బాగా బలిసింది. అక్కడ ఈ జార్జ్ సోరోస్ ఎవడో ఉన్నాడు కదా, అవునవును. వాళ్ళు ఇచ్చే డబ్బులు విపరీతంగా ఉన్నాయి. ఏదంటే అది మాట్లాడతాడు, ఏదో ఒకటి తీసుకొస్తాడు. అవును. ఇంతకీ కాంగ్రెస్ ఏమంది దాన్ని? ప్రస్తుతం దాకా అయితే కిమిన్ నాస్తి, ఏం యా, మాట్లాడలేదు. యా. ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు ఇక్కడి నుంచి భారతదేశం నుంచి అన్ని దేశాల వైపు వెళ్ళారు. అవును. ఇది ఎవడన్నా నమ్మినా నమ్మకపోయినా చేసేది ఏం లేదు, ఉమ్, అది ఫ్యాక్ట్. అవును. అవును. ఇప్పుడు మీరు, ఓ ఈ నక్షత్రం ఇప్పుడు పుట్టిందని ఎవడో చెప్తాడు. అవును. ఎలా చెప్పేవరా అంటే ఒక థియరీ చెప్తాడు. ఓకే, అగ్రీ. నీకు ఆ థియరీ తెరవాలంటే ఆ సబ్జెక్ట్ చదువుకుంటూ అక్కడ దాకా నువ్వు రావాలి. అవును. అలానే భారతదేశంలో కూడా ఇది ఉంది అని చెప్పినప్పుడు ఒక థియరీ ఉంటుంది కదా దానికి కూడా. అవును. అవును. ఆ థియరీ నువ్వు నమ్మాలంటే అన్ని బేసిక్స్ నుంచి నువ్వు రావాలి. అవును. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడిగారు అనుకోండి, సార్ అసలు ఒక స్టార్ యొక్క ఏజ్ ఎలా చెప్తారని మీరు అడిగారు అనుకోండి, ఉమ్, నేను ఒక చెప్తాను, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ టెలింగ్ దట్ ఈస్ దట్. ఆ రీజన్ కరెక్ట్ అని ఎట్లా చెప్తున్నాను అంటే మళ్ళీ ఇంకో రీజన్ చెప్తాను, మళ్ళీ అడుగుతారు ఇంకో రీజన్ బేసిక్ లెవెల్కి వచ్చి చెప్పాల్సి వస్తుంది. అవునా? అవును. ఇవన్నీ చెప్పుకు రావాలంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలి. రావాలి. నేను ఎగ్జాక్ట్లీ. ఒక ఈక్వేషన్ వేసి దీని ఆన్సర్ ఇది అని చెప్పి అనుకోండి, అది ఎట్లా అన్నారు అనుకోండి, ఆ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ వెళ్తాయి. అట్లనే మనకి కూడా మన భారతదేశంలో గ్రంథాల్లో అందుకే నిక్షిప్తం చేశారు. ఎప్పుడో ఒకప్పుడు మన వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మాట్లాడతారు. సో ఇది చాలా సనాతనం సార్, ఇది అంత ఈజీ కాదు. అందుకే ఇప్పటిదాకా నిలిచింది కదా. అవును. అవును. సో అందుకని శామ్ పిట్రోడా గారు చెప్పింది తప్పైనా, ఆయన ఆయన చెప్పింది ఒక రకంగా, కానీ అసలు యాక్చువల్గా రకం అయితే ఇంకోటి. అదే ఒక రకంగా అతను చెప్దాం అనుకున్నది అది ఒకటి, అది బయటికి నోట్లోంచి వచ్చింది వేరేదన్నమాట. ఇప్పుడు సౌత్ ఇండియాలో వాళ్ళు కొద్దిగా నల్లగా ఎందుకుంటాం మనము అంటే, మనకి క్లైమేటిక్ కండిషన్స్, భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్నాము. సన్ సన్ తోటి ఎఫెక్టెడ్ డైరెక్ట్గా ఉంటుంది కదా. నార్త్ ఇప్పుడు ఒకటి చెప్పండి, కృష్ణుడు నల్లగా పుట్టాడా తెల్లగా పుట్టాడా? నల్లగానే పుట్టాడు. మరి అక్కడ రా- నార్త్ లో పుట్టాడు కానీ నల్లగానే పుట్టాడు, దానికి ఎవడేం చేస్తాడు? రాముల వారు కూడా అంతే కదా రాముడు సార్. వారు కూడా నల్లగానే పుట్టాడు కదా, నీలమేఘ శ్యాముడు కదా. ఎగ్జాక్ట్లీ. Therefore, ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి అర్థం కానివి ఏంటంటే, ఏదో పిచ్చిగా మాట్లాడేద్దాము, ఒకటి ఏదో మాట్లాడేసేసి జనాలను తెగొట్టేద్దామని, విడగొట్టేద్దాము, చేసేద్దాము అనే ప్రపోజల్ తప్పితే, శ్యామ్ పిత్రోడా అని కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేశారా ఫస్ట్ చెప్పండి. దా దా ఆ వెల్త్ ట్యాక్స్ మీద ప్రస్తుతానికి అయితే అపోజ్ చేశారు, ఇంకా దీని మీద అయితే చేయలేదు. ఓకే, కానీ వాళ్ళు చేయకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు. ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఒప్పుకోరు ఈ విషయం. అంటే ఇప్పుడు ఏమైనా పెద్ద బాగున్నారా ఏంటి? ఒప్పుకోరు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ వాళ్ళని చెదకొడేస్తారు. ఓ, ఎందుకంటే బీజేపీ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్లారు అనుకోండి, ఆ విషయం తీసుకెళ్తున్నారు, తెలిసిపోతుంది. ఆల్రెడీ తీసుకెళ్తారు కదా, తీసుకెళ్తున్నారు. వెరీ గుడ్, తీసుకెళ్ళాలి కూడా. ఓ. ఎందుకంటే ఎంత తప్పండి ఇది. ఇప్పుడు రాజరాజ చోళుడు ఇక్కడి నుంచి అక్కడ దాకా పరిపాలించాడు, ఈయనేమి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పరిపాలించాడు. మీకు స్పానిష్ పీపుల్ తెలుసా మీకు? ఆ, స్పానిష్ పీపుల్ని, గుజరాతీ పీపుల్ని చూడండి ఒకసారి. ఉమ్,
తిండి హ్యాబిట్స్ కానీ ఇవి కానీ సిమిలర్గా ఉంటాయి. ఓ ఎందుకంటే గుజరాతీ చాలా వ్యాపారం ఓడల్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి చేశారు. ఓ ఓకే బిఫోర్ దిస్ మొహమ్మద్ వాజ్ బార్న్ అట్లా జరిగింది. ఓ వాడు పుట్టి అటువైపు రానివ్వలేదు జనాలు. ఓ ఓకే సో అప్పుడు తగ్గింది. కానీ లేకపోతే వీళ్ళు ఓడలో వెళ్ళి అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసి తీసుకొచ్చి తిరిగి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఓకే వీళ్ళు అప్పటి నుంచే నిష్ణాతులు. ఓ బ్రహ్మాండమైన ఓడలు తీసేవాళ్ళు. రాజస్థానీస్ వీళ్ళు వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి అది అక్కడ ఆ ప్రపంచం దగ్గర. ఇక్కడ ఈ మద్రాసు నుంచి ఈ రాజరాజ చోళ నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యారు. అక్కడ సింగపూర్ అటువైపు అదంతా సెటిల్ అయిపోయారు. ఇప్పటికీ అక్కడ తమిళ్ ఉంటుంది. అక్కడ అక్కడ రాముల వారి విగ్రహం, రాముల వారిని పూజించడం అన్నీ ఉన్నాయి అక్కడ. ఇండోనేషియాలో కూడా ఉన్నాయి సార్, గుళ్ళే ఉన్నాయి. ఎయిర్ గరుడానో ఏదో పేరు ఉంది ఇండోనేషియాలో ఉన్న వాళ్ళకి. అవును అవును మరి వాళ్ళన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? అవునా? ఇక ఇంకోటి ఎగ్జాక్ట్ మనకు ప్రత్యక్ష సాక్ష్యం చెప్తాను. ఇండియా నుంచి వెళ్ళారన్న ప్రత్యక్ష సాక్ష్యం చెప్తాను. అదేంటంటే బుద్ధుడు. అవును బౌద్ధ మతము భారతదేశంలో పుట్టిందని ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేస్తుంది. అవును సరే, నేపాల్ వాళ్ళు మా దగ్గర పుట్టారంటారు. నేపాల్ భారతదేశం అప్పట్లో సమస్య కాదు. ఇప్పుడు అక్కడ పుట్టిన వ్యక్తి భారతదేశంలో దాన్ని వ్యాప్తి చేస్తుండగా శంకరాచార్యులు వాళ్ళు వచ్చారు. అప్పటికే బుద్ధుడు చనిపోయాడు అని అయిపోయింది. శంకరాచార్యుల వారు వచ్చి మళ్ళీ వైదిక మతాన్ని స్థాపించగా వీళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయి అటు చైనా వైపు అటువైపు వెళ్ళి అక్కడ స్థాపించుకుంటూ పోయారు. పోయారు. అవును అందుకని వాళ్ళ దగ్గర సాంస్క్రిట్ టెక్స్ట్లే ఉన్నాయి మరి. అవును అవును సో అదనమాట. సో అదే ఓం అనే మంత్రం చెప్పిస్తారు వాళ్ళు కూడా. అవును సో అవును ఇవన్నీ కూడా కామన్. కాబట్టి ఇదొకటి. ఆఫ్ఘనిస్తాన్ వైపు బౌద్ధులు వెళ్ళారు. ఎందుకంటే మీకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధ విగ్రహాలు పెద్ద పెద్ద ఉంటే వాళ్ళు పగలగొట్టారు. పాల్గొట్టారు సార్. అవును అట్లానే రీసెంట్ గా ఎక్కడ ఈజిప్ట్లోనా సారీ ఈజిప్ట్లో అనుకుంటా ఒక చోట వాళ్ళకి ఒక ఇది దొరికింది, బుద్ధ విగ్రహం దొరికింది. అది 2000 ఏళ్ల క్రితం అని చెప్తున్నారు. వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళి? వీళ్ళకి చరిత్ర తెలియదు. అండ్ మన వాళ్ళు చరిత్ర చదవలేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కూడా వీళ్ళు వింటారులే అని చెప్పడం అన్నమాట. ఇది అంతే. వీళ్ళకి సమాధానము శాంపిట్రోడకి మనం ఇవ్వలేదు సార్. ఇచ్చేది ఉంటే తమిళియన్ మాత్రమే ఇవ్వగలరు. తమిళియన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు చికాగో కూడా పేరు మా నుంచే వచ్చిందంట. అది నిజం కూడా. చికాగో అనేది ఒక పేరు, అది తమిళ్ వర్డ్ నుంచి వచ్చింది అనమాట. అదే ఇట్లా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే మేము వెళ్ళి అక్కడ స్థిరపడ్డాం అంటాడు. ఓకే సార్. యూ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ దిస్ కేస్ టు తమిళియన్స్. ఓకే, ఎస్పెషల్లీ ఎవరికంట కట్టాలంటే ఆ డిఎంకే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి. మీరందరూ ఆఫ్రికా నుంచి వచ్చారా అని అంటున్నాడు. అంతే, ఇక వేసుకుంటాడు వాడి మొత్తం. వాడికి శాంపిట్ రోడ్ ఆఫ్ పితర్లు ఎక్కడ పుట్టారు ఏమిటి సావకుండా వదిలిపెడతాడు అయిపోతుంది. ఎందుకంటే ఇంత అసహ్యంగా ఉంది ఇది. కానీ ఒక్క విషయం అయితే ఉందండి, ప్రజలు ఒకప్పుడు అటు ఇటు 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 తిరుగుతూనే ఉన్నారు. అదేదో వీళ్ళు ముస్లింస్ దండయాత్ర చేసినప్పుడు లేకపోతే యూరోపియన్స్ మన మీద దండయాత్ర చేసినప్పుడు జరగలేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణుడు అర్జునుడు పడవేసుకొని పాతాళ లోకానికి వెళ్ళారని చెప్పారు. అంటే ఇది అమెరికాకి, ఇండియా కింద కాళ్ళ కింద ఉంటుంది కాబట్టి దాని పాతాళం. సో అక్కడికి వచ్చారని కూడా ఉంది. ఇక అట్లనే మునులు ఋషులు ఇక్కడికి వచ్చారు. నేను హవాయికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఋషిని చూశాను. అక్కడ ఆయన భార్య అక్కడ కూర్చొని ఎదురుగుండా కూర్చొని జోలపాట పాడుతూ అతన్నే చూస్తూ ఉంటుంది, ఏదో స్టోరీ చెప్తుంటుంది. వాళ్ళకి అక్కడ స్టోరీ ఉంది. నేను అది వీడియో ప్రజెంట్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. సరే చేస్తాను కానీ. సో అదనమాట. ఎప్పుడు 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం వెళ్ళాను. ఎప్పుడైనా 21లో వెళ్ళినట్టున్నా. సో అప్పుడు సో అదనమాట సంగతి. అయితే నీ విషయం ఏంటంటే నేను ఏం చెప్తున్నానంటే ప్రపంచం అంతా కూడా మన వాళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యి ఎక్కడ వీలైతే అక్కడ అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. కాబట్టి శాంపిట్రోడా చెప్పేది పరమ భూతు. ఆయన అట్లా చెప్పడం. ఇప్పుడు ఈస్టర్న్ పార్ట్లో నాగాల్యాండ్, అస్సాం అవి ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొద్దిగా చైనీయుల్లా కనిపిస్తున్నారు అనుకుందాం. కాసేపు కొద్ది కళ్ళు చిన్నవి ఉన్నాయి అనుకుందాం. మనకి ఆంధ్రాలో ఎంతమంది కళ్ళు చిన్న వాళ్ళు ఉండరండి?
ఓ మస్తు మంది ఉంటారు. అవునా కదా? అంతెందుకు అమెరికాలో ఉంటారు తెల్లోళ్ళు, కళ్ళు చిన్నగా ఉంది. అవునా? ఆ, సో ఇప్పుడు చైనా స- వాళ్ళు ఉన్నారు, జపాన్ వాళ్ళు ఉన్నారు. చైనా జపాన్ని జపాన్ జపాన్ ఎవరిని అంటారండి? చైనీయులు మీరు చైనా నుంచి వచ్చారంటే ఒళ్ళు వాయ కొడతారు. అవును అవును. ఆ, సో అట్లనే చైనీయులు అనండి, జపాన్ నుంచి మీరు అందరు ఇక్కడికి వచ్చారండి, వాళ్ళు అదే చేస్తారు. వీళ్ళకి వాళ్ళకి పడదు కదా. అదే అసలు కాదు కూడాను, అవును. అంతా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. ఏంటంటే క్లైమాటిక్ కండిషన్స్ ఒకటి, మీరు తినే తిండిని బట్టి, మీరు ఉంటున్న లివింగ్ కండిషన్స్ బట్టి, చాలా ఫ్యాక్టర్స్ తోటి మీ బాడీ మారిపో. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఇప్పుడు అమెరికాకు వచ్చాను, ఇండియాకి వెళ్తే నేను అబ్బా వేడి భరించలేను. నేను ఫస్ట్ టైం ఆఫ్టర్ 8 years నేను ఇండియాకి వెళ్తే నాకు లిటరల్ గా లోపల ఫ్లెష్ ఇట్లా ఉడుకుతున్నట్టు అనిపించింది. మరి అవును. 35 ఏళ్ళు అక్కడ ఉన్నాను నేను. మరి అది అదంతే, మరి అలవాటు మారుతుంది కదా. 35 ఏళ్ళు అక్కడ ఉన్నావు చూడండి, ఇక్కడ 8 ఏళ్ళు ఉండొచ్చి వెళ్ళేటప్పటికి నాకు అల్లాడిపోయాను నేను. మరి ఉమ్, ఉమ్. ఎందుకు అనంటే, మరి ఎక్కడ ఉంటే ఆ కండిషన్స్ అడాప్ట్ అయిపోతుంటాయి మీకు, అంతే. అవును. అదే కదా శరీరం అంటే. అదే కదా. అవును. కరెక్ట్. సో శాంపిల్ ట్రోడా చేసిన చాలా తప్పు, అది యా. క్షమించరాని నేరం. అలా ఒకళ్ళనొకళ్ళు పోలుస్తూ అనటం అనేది చాలా తప్పు, అది చాలా అవును. తప్పు. అంటే స్కిన్ స్కిన్ కలర్ను బట్టి చెప్పడం అనేది చాలా తప్పు శాస్త్రి గారు. అవును. అదే లిఫ్ట్ తీసుకొద్దామని ట్రై చేస్తున్నాడు, అంతే. లిఫ్ట్ తీసుకురావడానికి అది చెప్పింది, లేకపోతే ఇంకేం చెప్తాడు ఇంకా ఎదవా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఆ, ఉమ్. ఇంకా ఓకే సార్, ఇది ఇంకోటి ఉంది, మళ్ళీ మాట్లాడతాను సార్ ఇంకో వీడియోలో. ఓకే సార్. ఓ ఓ